రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి ఆ పార్టీ తూట్లు పొడుస్తుంది. రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగే రాజ్యాంగం సాక్షిగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని వెర్రిచూపులు చూస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో ప్లేటు ఫిరాయించిన విషాద దృశ్యం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో తప్పని పరిస్థితిలో గోడదూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్ వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నారని తెలిపింది. కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్దాలనే నమ్మబలుకుతోంది. హర్యానాలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించి వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఫిరాయింపు చట్ట ప్రయోగానికి సాంకేతికత కంటే నైతికతే ప్రామాణికమని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్కు సూచించింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షకుడని తానే అన్నట్లు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాష్ట్రాలు తిరుగుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు. తీరా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు వచ్చేసరికి నాలుక మడతేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ నైతికతను పక్కనపెట్టి సాంకేతిక కారణాలు చూపుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచారనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ రాజకీయ సౌలభ్యం కోసం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టేశారు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు గోడ దూకినట్లు నిర్ధారించేందుకు భౌతిక ఆధారాలు లేవని, సాంకేతికంగా వారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ కృష్ణమోహన్ రెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను నిరూపించడానికి అవసరమైన ఆధారాలను సమర్పించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాలను పార్టీ మారినట్లుగా పరిగణించలేమని, వారిపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వి. నరసింహ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుదారులను విచారించి వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం గురించి ప్రస్తావించారు. స్పీకర్ సాగతిత ధోరణిపై సర్వోన్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై 3 నెలలు తేల్చాలని తొలుత జూలై 31ని ఆదేశించింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చలేకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. నవంబర్ 17న మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సీరియస్ అయింది. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని, లేదంటే కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీర్పు వెలువరించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదముందని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇదివరకే నోటీసులివ్వగా ఇప్పటి వరకు 3 సమాధానమిచ్చారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను కలిసి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది కోర్టును తప్పుదో పట్టించేందుకు కాంగ్రెస్ వ్యూహమని ఆరోపణలొస్తున్నాయి. ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీ కండువా వేయించుకుంటున్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి. ఆ పార్టీలో చేరారని వార్తలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రచారం చేసిన ఆధారాలున్నాయి. ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న ఎవిడెన్స్ ఉంది. అధికార పార్టీలో చేరుతున్నా అనే ప్రకటనలు ఉన్నాయి. అయినా సరే అవి ఆధారాలు కాలేకపోయాయి. మంత్రులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన సందర్భాలున్నాయి. అధికార పార్టీ సభలకు ఏర్పాట్లు చేసిన ఘటనలున్నాయి. గెలిచిన పార్టీని, ఆ పార్టీ నేతలను దూషించిన ఆధారాలున్నాయి. కానీ అవి పార్టీ మారినట్లు కాదట. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతమైన ఆధారాలను, సాంకేతిక వివరాలను స్పీకర్ రికార్డులో ఉంచినప్పటికీ తగిన సాక్ష్యాలు లేవనే కారణంతో 5గురు ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ అఫిడవిట్లు, ఫోటోలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని స్పష్టంగా నివేదించినా అవేవి విచారణలోకి తీసుకోకుండా ఇప్పటికీ బీఆర్ఎస్ తో ఉన్నారని స్పీకర్ పేర్కొనడంపై రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 3 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల తరపున ఫిరాయింపు ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ స్పీకర్ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నారని, అనర్హత పిటిషన్లను తిరస్కరించడం రాజ్యాంగాన్ని
సుప్రీంకోర్టు గడువుకు ఒక్కరోజు ముందు ఇచ్చిన స్పీకర్ ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కారణ నుంచే తనను తాను కాపాడుకునే చర్య అని రాజకీయ నేతలు స్పష్టం చేస్తున్నారు.